ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. యు మస్ట్ స్పీక్ మై వర్డ్స్ టు దెమ్ వెదర్ దే లిజన్ ఆర్ ఫెయిల్ టు లిజన్. హెజ్కేల్ చాప్టర్ 2 వర్స్ 8. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తి వారు చెయ్యాలి అనుకున్న పనిని చేస్తూ వెళ్తుంటారు. ఎదుటివాని గురించి పట్టించుకోకుండా కొనసాగిపోతుంటారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యములో చెప్పబడిన ఈ మాటలు స్వయాన దేవుడే యెహెజ్కేలుతో చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. అతనిని అప్పుడు దేవునిపై తిరుగుబాటు చేస్తున్న ఇజ్రాయేలుల యొద్దకు పంపుతూ ఈ మాటలు చెబుతున్నాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము అని. అవును, ఈ భూమిపై విశ్వాసులముగా జీవిస్తున్న మనం కూడా యెహెజ్కేలు వలె అనేకమైన వ్యక్తుల మధ్య జీవిస్తున్నాం. వారిలో అన్యులున్నారు. దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుని పైన తిరుగుబాటు చేసేవారున్నారు. అటువంటి వారి మధ్య దేవుని బిడ్డలముగా ఉన్న మనల్ని ఎన్నోసార్లు నిందిస్తారు. దేవుని పేరిట సమస్యలను మనకు కలగజేస్తారు. అయినప్పటికీ మనం ఎప్పుడు కూడా వారు మనల్ని అవమానించే మాటలను బట్టి కృంగిపోకుండా, మన యొక్క పరిశుద్ధతను విడనాడకుండా, దేవుడు మనకు ఏదైతే చెప్పి ఉన్నాడో వాటినే మనము ప్రకటిస్తూ ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైనా అమ్ముకునేవారు మన వీధిలోనికి వచ్చినప్పుడు అతడు అమ్మిన వాటిని గురించి చెప్పుకుంటూ అరుస్తూ వెళ్తుంటాడు. ఎవరు కొనినా కొనకపోయినా దిగులు పడడు, డిస్కరేజ్ అవ్వడు. అతనికి తెలుసు అతను అమ్ముతుంది ఏదైతే ఉందో అది అవసరమైన వారే వచ్చి తప్పక కొంటారు అని. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ అమ్మే వ్యక్తికి అది బాధ్యత, తాను పొట్టకూటి కోసం తప్పక చేయాల్సినటువంటి పని. కాబట్టి దేని గురించి పట్టించుకోడు. ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. అయితే విశ్వాసులము, దేవుని బిడ్డలము అయినటువంటి మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి పని చేసేవారముగా ఉండాలి. యేసయ్య పరలోకము ఆరోహణం అవుతున్నప్పుడు సమస్త జనులను నా శిష్యులుగా చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మరి ఇప్పుడు ఆయన యొక్క శిష్యులముగా ఉన్నటువంటి మనం కూడా దేవుడు చెప్పిన పనిని తప్పక చేయాలి కదా. చాలా మంది విశ్వాసులు అంటుంటారు, మేము మా స్నేహితులకు యేసయ్య మాటలు చెప్తున్నాం, మా బంధువులకు చెప్తున్నాం, మా పొరుగు వారికి చెప్తున్నాం, ఎంత చెప్పినా వారు వినడం లేదు. చెప్తుంటే మమ్మల్నే తిడుతున్నారు, మమ్మల్నే మీ దేవుడు ఇలా ఇలా అని అవమానిస్తున్నారు, అందుకే మీ దేవుడు ఇలా అని అవమానిస్తున్నారు, అందుకే చెప్పడమే మానేశాము అని అంటుంటారు. అయితే ప్రభు ఏమంటున్నాడు, వారు వినినా వినకపోయినా నీవు వారికి నేను సెలవిచ్చిన మాటల్లో తెలియజేయాలి అని. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. కాబట్టి ఈ రోజున ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు తెలియని వ్యక్తి లేదా తప్పిపోయి లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తికి చెప్పడం అనేది మన యొక్క బాధ్యత. వారు వింటున్నారా వినడం లేదా అనేది మనకు అనవసరం. మన యొక్క బాధ్యత అయితే సక్రమంగా నిర్వర్తించాలి. మనము దేవుని నుండి అనేకం పొందుకుంటున్నాం, ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నాం. మనము దేవునిలో ఉండి సంతోషిస్తున్నాం. మరి దేవుని కోసం ఆయన సువార్తను కనీసం తోటి వారికి చెప్పలేం. పాపంలో జీవిస్తున్న వారు, ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నవారు అనేకులున్నారు.
వారు మనవలే నిజాన్ని తెలుసుకోవాలంటే, అపవాదిచే మూయబడిన వారి కన్నులు తెరవబడాలంటే మనము మన యొక్క కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి. భక్తుడు అంటున్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని యెహెజ్కేలుతో కూడా దేవుడు ఈ విధంగానే చెబుతున్నాడు. వారు వినినను వినకపోయినా నేను నీకు ఏ మాటలైతే చెప్పానో అవి వారి మధ్య ప్రకటించుము, దేవుని ప్రవక్త ఉన్నాడు అని వారికి తెలియపరచుము అని. అదే విధంగా మరి మనము విశ్వాసులమని మన తోటి వారికి తెలియాలి అంటే, మనము పరిశుద్ధతలో జీవిస్తున్నామని వారు గ్రహించాలి అంటే, మన యొక్క మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి అంటే, దేవుణ్ణి గూర్చినటువంటి మాటలు మాత్రమే మనము నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటిని గూర్చి మాట్లాడితే వారికి ఎలా తెలుస్తుంది మనం విశ్వాసులమని? కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుడే మనందరికీ ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే, ఆయనను గూర్చినటువంటి మాటలను మనకు చేతనైనంత వరకు ప్రకటించడం. అవతల వ్యక్తి వినినా వినకపోయినా మనకు అనవసరం, కానీ దేవుడు చెప్పిన పని చేయడమే మనకు ముఖ్యమని గ్రహించి, మన ఘనత కొరకు కాకుండా ఆయన మహిమ కొరకు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడువి, కృపామయుడువు, దయగల దేవుడవు తండ్రి, నీకు వందనములయ్యా. అవును తండ్రి, మీ యొక్క సువార్తను ప్రకటించే వారముగా మేము ఉండాలని, వారు వినినా వినకపోయినా మేము చేసే పని మీ యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉండాలని ప్రభువా. అయ్యా, మరి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనలో, బాధలో కృంగిపోయి ఉన్నారో ప్రభువా, వారిని బట్టి మొరపెడుతున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి అయా. వారికి ఉన్న వ్యాధి బాధలు, బలహీనతలు, శారీరక రుగ్మతలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. వారికి కలిగినటువంటి ప్రభువా అయా అనారోగ్య సమస్యను తండ్రి మీరే కొట్టివేయండి నా ప్రభువా. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. మరి బిడ్డలకున్న వ్యసనాల నుండి విడుదలను అనుగ్రహించండి. ఆ త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. పరశ్రీ వ్యామోహం నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా, పరిశుద్ధత కలిగి జీవించేటువంటి భాగ్యమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి అయా, మీ యొక్క కాడిని మోసే కృప, ధన్యతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా తండ్రి ఆ చెడు స్నేహాల నుండి అయా మరి బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రయత్నమును తండ్రి సఫలము చేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి ప్రయాణాల్లో ఉన్నారో, వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మా భారతదేశమును దీవించండి అయా. సస్య సమృద్ధి కలిగినటువంటి అయా దేశముగా తండ్రి మా భారతదేశాన్ని నిలవబెట్టండి. శాంతి సమాధానము పొందుకున్న దేశముగా మా భారతదేశాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ రక్షణ సువార్తను ప్రకటించేటువంటి కృప అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం.
అదే విధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారికి మీరు తోడై ఉండండి ప్రభ. అయా రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి నా ప్రభ. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభ మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో వారి మనవులను ఆలకించే అయా వారి యొక్క ప్రార్థనకు తండ్రి చెవియొగ్గి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.